హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో కే ర్యాంప్ అనే టైటిలే మనకు చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా మనం అది చాలా డిఫరెంట్ వర్డ్ కింద వాడతాము. బట్ అదే టైటిల్ కింద తీసుకొచ్చారు. అండ్ కిరణ్ అబ్బవరం గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు ఈ మూవీలో. వినకూడని మాటలు చాలా వింటున్నాం. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి ప్రొడ్యూసర్ రాజేష్ గారు మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లో అసలు ఏంటి సినిమా, ఎలా ఉండబోతుంది, ప్రజలకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఆయన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీరు? కే ర్యాంప్ టైటిలే మాకు హ్మ్. చాలా డిఫరెంట్‌గా ఉంది. అవునా? బట్ టైటిల్‌లో హ్మ్. 'కే'లో సంథింగ్ డిఫరెంట్ ఒక ఇమేజ్ ఉంది. దేనికి హ్మ్. రిఫరెన్స్ ఏంటి అది? యాక్చువల్‌గా హీరో హైదరాబాద్ టు కేరళ ఎళ్తారు. ఓకే. కేరళలో జరుగుతా ఉంటది కథంతా మాక్సిమం. దాని గురించి ఆ కేరళ దానికి కల్చర్‌కి సింబల్‌గా ఆ లోగో. ఓకే. అంటే కేరళ ర్యాంప్ అంటారా అయితే? కేరళ ర్యాంప్, కుమార్ ర్యాంప్, కిరణ్ ర్యాంప్. కిరణ్ ర్యాంప్ అన్నీ. ఇంక సో మీరేదో అనుకునే ర్యాంప్. మేమేదో అనుకునే ర్యాంప్ అది రిలీజ్ డాట్స్ అయ్యాయి. పెట్టుకుంటాం అది మేము. అంతే. స్టార్ మార్కులు. సో యాహ్! సార్. హ్మ్. అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. హ్మ్. ట్రైలర్ అంతా కంప్లీట్‌గా ఒక థాంక్ యూ. థాంక్ యూ. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. హ్మ్. ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్. అండ్ దీపావళి ఫెస్టివల్ టైం కూడా. అవును. సో ఫెస్టివల్‌కి ఏమి ఇస్తున్నారు ప్రజలకి? హ్మ్. ఏ రేంజ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంది 'కే ర్యాంప్' తోటి? హ్మ్. 'కే ర్యాంప్' అనేది మీరన్నట్టు ఆ బీపులు, టీజర్‌లో, ట్రైలర్‌లో ఉన్న ఆ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి థియేటర్‌కి చూడటానికి ఇబ్బంది ఉన్నయన్నీ తీసేస్తున్నాం. జస్ట్ ఏందంటే ఈ సినిమా కథ అనుకున్నప్పుడు రియలిస్టిక్ లైఫ్‌లో ఓపెన్‌గా మాడుకుంటే ఎలా ఉంటది, ఏంటి అనే దానిలో కొన్ని డైలాగులొచ్చినియి. కథలో అది ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే రిచెస్ట్ చిల్లర్ గై అనే మేము టీజర్‌ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఒక డబ్బున్నోడు ఓ స్కాచ్ విస్కీ తాగాలనుకుంటాడు. ఇతను మ్యాన్సన్స్ తాగాలనుకుంటాడు. రిచ్ కార్‌లలో తీసుకెళ్ళి ఎక్కడో పబ్బుల్లో ఇలా రకరకాల రిచ్ ప్లేస్‌లో తిరుగుతాడు. దానికి క్వైట్ ఆపోజిట్‌లో ఉంటాడు. దానిలో నుంచి వచ్చిందే అది. క్యారెక్టర్ పరంగా వచ్చిందది. ఓకే. ఈ దీపావళికి ఫ్యామిలీ అంతా హ్మ్, పిల్లలతో అందరూ వచ్చి హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమానే. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ 100% గ్యారంటీ. ఓకే. అంటే కిరణ్ గారు కంప్లీట్‌గా హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్‌కి సంబంధించిన హీరో. హ్మ్. ఆయన్ని ఇలాంటి సినిమాకి ఒప్పించడం అనేది ఒక హ్మ్. డిఫరెంట్ టాస్కే. హ్మ్. అంటే కథ బావుండొచ్చు. బట్ కొన్ని హ్మ్. మాటలు హ్మ్. ఆ ట్రైలర్ అయినా, టీజర్ అయినా అక్కడి వరకు వాడిన మాటలు ఆయన దగ్గర హ్మ్. నుంచి ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయరు ఎవరు కూడా. ఓకే. సో అలాంటిది ఆయన్ని కథకి ఎలా ఒప్పించారు? ఏంటి? అదేనండి. ఆ కథలో ఆ క్యారెక్టర్ పరంగా ఉన్న డైలాగులే అవి. తర్వాత వచ్చిన దాంట్లో కొన్ని కొన్ని మనకి స్ట్రెయిట్‌గా కొన్ని ఉన్న డైలాగులన్నీ ఎలిమెంట్ చేద్దాం. ఎందుకంటే ఆడియన్స్ ఎవరు ఇబ్బంది పడకూడదు సినిమా చూసేటప్పుడు. మెయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్. యూత్ అంటే అది ఓకే. ఫ్యామిలీ దానికోసమే కొన్ని కొన్ని డైరెక్ట్‌గా ఉన్న వర్డ్స్ తీసేస్తాం. తీసేసా హ్మ్. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఉంటాయా? అది ఇంపార్టెంట్ ఈ సీన్‌కి ఉంటాయి. అది. సెన్సార్ దాని ప్రకారంగా ఏవేవి ఉండాలో అవి ఉంటాయి. ఓకే. హ్మ్. అండ్ డైరెక్టర్ గారు కూడా నాకు తెలిసి ఇదే ఫస్ట్ హ్మ్. ఫిల్మ్ అవును. ఆయనకి. సో, డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు అంటే ఒక ప్రొడ్యూసర్ మనం డబ్బులు హ్మ్. పెడుతున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎక్స్‌పెక్ట్ ఆడియన్స్‌కి నచ్చాలి. హ్మ్. ఆడియన్స్ థియేటర్‌కి రావాలి అన్న అవును. పాయింట్‌లోనే ఉంటుంది. అవును. సో, అలా ప్రొడ్యూసర్‌గా మీకు నచ్చిన పాయింట్ ఏంటి? డైరెక్టర్ గారు చెప్పిన దాంట్లో ఇది? ఆహ్, ఫస్ట్ టైము హీరో క్యారెక్టరైజేషన్ అండి. హీరోయిన్ క్యారెక్టరైజేషన్. ఏదో హీరోయిన్ అంటే 2 సీన్‌లు, పాటలు అలా కాకుండా హీరోయిన్ మీద కూడా కథ రన్ అయ్యిద్ది. ఒక కొత్త పాయింట్ ఒక లవ్ స్టోరీలో ఒక రిచ్‌గా ఉండే ఒక అబ్బాయి, ఒక మెంటల్ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుంటే వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ అమ్మాయిని లవ్ చేయటం వల్ల హీరో పడిన ప్రాబ్లమ్స్ ఏంటి? దాన్ని కామిక్ వేలో చెప్పుకుంటూ వెళ్ళాం. ఓకే. అంటే జనరల్‌గా ఇప్పుడు సొసైటీ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నారంట. అంతే కదా సార్? అంతే. అంటే ప్రెజెంట్ జనరేషన్ లవ్ హ్మ్. స్టోరీస్ అంతే కదా! హ్మ్. అంటే రిచ్ చిల్లరగా అది వేరే విషయం. హ్మ్. బట్ అమ్మాయి తిక్క, హ్మ్. అబ్బాయి అదో టైపు. హ్మ్. సో, వీళ్ళిద్దరి మధ్యన ఉండే లవ్ స్టోరీ అన్నట్టుంది. హ్మ్. హ్మ్. ఓకే సార్. అండ్ మ్యూజిక్ గురించి, హ్మ్. మ్యూజిక్ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ అవును. రోల్. చైతన్య ఈ గారు. రోజుల్లో మనకి అది చాలా చాలా క్రూషియల్. కాకపోతే పాటలు డిస్టర్బ్ చేస్తాయి మూవీని అన్న థాట్‌లో హ్మ్. చాలా వరకు ఈ మధ్యన సినిమాల్లో సాంగ్స్ అనేది ఎలిమినేట్ హ్మ్. అయిపోతున్నాయి. హ్మ్. అండ్ రన్ టైమ్ కూడా చాలా తక్కువలో పెట్టేసి హ్మ్. క్రిస్పీ టైమ్‌లో సినిమాని క్లోజ్ చేస్తున్నారు. అవును. 3 గంటలు, 4 గంటలు చూసిన రోజులు ఉన్నాం మనం. హ్మ్. ఈ రోజున 2 హ్మ్. గంటలు ఒక సాంగ్ తోటి చూడాలంటే హ్మ్. ఇబ్బంది పడుతున్నాం. హ్మ్. సో, ఇందులో ఎలా ఉంటాయి? సాంగ్స్ ఎన్నున్నాయి? అండ్ రన్ టైమ్ హ్మ్. ఎంత సార్? హ్మ్. ఫస్ట్ హాఫ్‌లో 2 పాటలుంటాయండి. సెకండ్ హాఫ్‌లో ఒక పాట. 3 సాంగ్స్ సినిమా అంతా 215 మినిట్స్ అంతే మ్యాక్స్. 215 హ్మ్. మినిట్స్. అవును. ఓకే. సో, మీకు హ్మ్. ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా ఎలాంటి అంటే ఆహ్, పెట్టిన తర్వాత మీకంటూ ఒక నమ్మకం ఉంటుంది. మీరు అవును. చూసుకొని ఉంటారు. ఆ ఆ! రషెస్ గాని, అవును. ఫస్ట్ కాపీ అవును. అంతా కూడా మీరు అవును. రెడీ అయిపోయి చూసుకొని ఉంటారు. అవును. మీరు సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్‌గా హ్మ్. ఉన్నారు సార్? డెఫినెట్‌గా ఈ దీపావళికి లాస్ట్ ఇయర్ మా హీరో గారు 'కే ర్యాంప్' కా కా 'కా' సినిమా ఎంత హిట్ అయిందో,
ఆ రేంజ్లో ఈ సినిమా వర్కౌట్ అయితే నాకు బలంగా నమ్ముతాను. ఓకే. సో ఈ సినిమా తర్వాత అంటే మీకు ఒక ప్రొడ్యూసర్గా మనం పెట్టిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఎస్. థియేటర్కి ఆడియన్స్ రావడం అని అంత గొప్ప కంటెంట్ ఉంటే తప్ప రావట్లేదు. రావట్లేదు థియేటర్కి. ఆ థియేటర్కి వచ్చే ఆడియన్స్ని కూడా మనం కొన్ని రివ్యూస్ అవ్వచ్చు లేదా ఓటీటీలో వస్తుంది కదా చూసుకోవచ్చు అనే థాట్ ఒకటి అవ్వచ్చు. ఎందుకంటే మనకు చిన్నప్పుడు సినిమా వచ్చి టీవీలో రావాలంటే 3-4 నెలలు లేదా ఒక సంవత్సరం పాటు వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు 30 రోజులకి మనకు ఓటీటీ అనేది ఈజీ అయిపోయింది. సో ఇలాంటి టైంలో ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి సినిమా తీస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. బట్ మీరు కూడా బతకాలి అన్నప్పుడు ఆ థియేటర్కి ఆడియన్స్ రావాలి. దానికి తగినట్టుగా ఈ సినిమా ఆడియన్స్ రావాలి అంటే వాట్ ఈస్ దట్ కీ ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం? కీ ఎలిమెంట్ అనేది ఎంటర్టైన్మెంట్. నేను అదే చెప్తున్నా. నాకు కామెడీ సినిమాలు, కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం. బోర్ కొట్టకుండా అని కూర్చోబెడితే చాలండి. ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఆ మూడ్లోకి వెళ్ళిపోయి 2 గంటల పాటు అతను ఎంజాయ్ చేసి 2 పాటలు, ఫైటు, ఆ డైలాగ్స్ వాడు ఆ వైబ్లోకి వెళ్ళిపోతే సినిమా పని అయిపోద్ది. అది చేయడమే పెద్ద టాస్క్. ఓకే. ఆ టాస్క్ చేశాను అని బలంగా నమ్ముతున్నా ఈ సినిమాకి. సార్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ చెప్పండి సార్, అంటే ఈ రోజుల్లో నేను ఇందాక చెప్పిన పాయింటే మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సినిమాలు తీస్తున్నారు. ఒక ధైర్యం అంటే ఇంకా ఎక్కడో మనకి సినిమాలు వస్తాయి అని. కానీ ఈ మధ్యన సినిమాలు మంచి సినిమాలు కూడా చనిపోతున్నాయి. ఆడియన్స్ దాకా ఎక్కువ రీచ్ అవ్వట్లా. రీచ్ అయ్యే లోపలనే సినిమా 3 రోజులు 100 రోజుల సినిమా నుంచి 3 రోజుల సినిమాకి వచ్చాం మనం. 3 రోజులు సినిమా ఆడితే గొప్ప అంటున్నారు. ఏంటి సార్ దానికి మీరు అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల, లేకపోతే వారంలో మనకి ఒకే రోజున 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక ఫ్రైడే సాటర్డే వస్తుంటాయి. చిన్న సినిమాలు చాలా మందికి తెలియట్లేదు కూడా. సో ఏంటంటారు దాన్ని యాజ్ ఎ ప్రొడ్యూసర్? సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలండి. కంటెంట్ని, సినిమా వస్తుంది, ఆ రిలీజ్ డేట్ని, దీన్ని మన ప్రమోషన్ మెటీరియల్ అంతా ఆడియన్ని అట్రాక్ట్ చేయాలి. ఆడియన్ని అట్రాక్ట్ చేస్తే డెఫినెట్గా పని అయిపోద్ది. కొత్త లోకాన్ని మన సినిమా వచ్చింది కదా. అవును. నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు, టీజర్లు చేయలేదు, ఏమీ చేయలేదు. ఒక పోస్టర్స్ వచ్చింది. 2 వారాలు అదరగొట్టి వెళ్ళిపోయింది. కాబట్టి సినిమా బాగుంటే ఆడియన్కి మనం చెప్పవసరంలా. ఆటోమేటిక్గా వాట్సాప్లో వాళ్ళకి ఎలా వెళ్ళిద్దో అలా వెళ్ళిపోద్ది సాయంత్రానికి. డెఫినెట్గా మంచి సినిమా తీస్తే 4 సినిమాలు ఉన్నా కూడా 4 వర్కౌట్ అయిపోతుంది. సినిమా మనం సెలెక్ట్ చేసుకునే కథ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మనం రాంగ్ కథ సెలెక్ట్ చేసుకున్నామా, రైటా, అది ఆడియన్ కనెక్ట్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడి నుంచి సార్ అంటే మీ సినిమాలు నెక్స్ట్ ఏ రకంగా, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తున్నారు, బట్ మీకు కమర్షియాలిటీ కూడా బాగా ఇష్టం అని చెప్పారు ఇందాక. సో కమర్షియల్ ప్లాట్లో వెళ్తారా లేదంటే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చూస్ చేసుకున్నారా? అన్నీ అండి. నాకు ఎక్కువ ఇలాంటి జోనర్లో కథలు వస్తున్నాయి. నెక్స్ట్ సంయుక్తతో చేసే సినిమా యాక్షన్ థ్రిల్లర్. మళ్ళీ నెక్స్ట్ నరేష్ గారితో చేసేది మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్. అలా వచ్చేదాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. బేసిక్గా కమర్షియల్స్ అంటే ఇష్టం. డెఫినెట్గా 2027లో 25 నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఉంటాయి. రెడీ ఉన్నాయి కంప్లీట్గా? రెడీ అవుతాయి, వస్తున్నాయి. ఓకే. సో సార్ అంటే మీకు మనం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మన ప్రొడక్షన్ హౌస్ని ఒక టాప్ పొజిషన్లో చూడాలి అనే థాట్ మనకు ఉంటుంది. అండ్ దాని మీదే ట్రై చేస్తారు కూడా, కష్టపడతాం, దాని మీదే ఒక మంచి కథల్ని ఆడియన్స్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆడియన్స్కి దాంతోపాటు కూడా ఒక కమర్షియాలిటీ హీరో అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. కిరణ్ అబోరం గారు విల్ సాటిస్ఫై దట్ ఫేస్. కానీ మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ హీరోతో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలి, ఆ హీరో నాకు హెల్ప్ అవ్వాలి, ఆ ప్రొడక్షన్ హౌస్ అండ్ దిస్ ప్రొడక్షన్ హౌస్ టు బీ సపోర్టెడ్ టు దట్ హీరో అనేలాంటి మీకు అంటే ఒక హీరో ఫేవరెట్ హీరో ఉండుంటారు కదా, సినిమాలు చూసి సినిమాల మీద మక్కువతోనే పెడుతున్నారు పెట్టుబడి. సో అలా మీకు ఎవరు సార్? నాకు సాయి ధరమ్ తేజ్ గారు, మహేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు వీళ్ళ ముగ్గురితో కమర్షియల్గా ఒక సినిమా చేయాలి ఎప్పటికన్నా ఉంది. బాలయ్య బాబు గారి మీద ఎందుకు సార్ అంటే ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఫ్యాన్. ఓకే. ఏ సినిమా చూస్తారా? అంటే మీ పర్సెప్షన్లో మీరు చిన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిన సినిమా లేదా థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ ఎంజాయ్ చేసి? లారీ డ్రైవర్ అండి. లారీ డ్రైవర్ గోపాల్ గారు. ఆ సినిమా అక్కడ నుంచి ప్రతి సినిమా మీరు నమ్మరు 3 సార్లు చూస్తాను రిలీజ్ రోజు. ఏ సార్? ప్రతి సినిమా రిలీజ్ రోజు 3 సార్లు చూస్తాను. రిలీజ్ రోజు 3 సార్లు? సింహ 3 సార్లు చూసాను, లెజెండ్ 3 సార్లు చూసాను, అఖండ 3 సార్లు చూసాను. అమ్మో. బాలయ్య బాబు గారు ఏమైనా డైలాగ్ ఒకటి మనకి ఆడియన్స్ కోసం ఒక్క డైలాగ్ ఇప్పుడు జస్ట్ సింపుల్ డైలాగ్ బాలయ్య బాబు గారు అంటే మనకి అది డెఫినెట్గా చెప్తా తర్వాత, ఇప్పుడు కాదు.
ఓకే. బాలయ్య ఈజ్ అన్ ఎమోషన్. జై బాలయ్య. చేయాలి డెఫినెట్గా. ఓకే. మహేష్ బాబు గారి మీద అంటే బాలయ్య బాబు గారు ఓకే. మీకు చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ ఉంది. ఓకే. మహేష్ బాబు గారు అండ్ సాయి ధరమ్ బికాస్ వీళ్ళిద్దరూ చాలా డిఫరెంట్ అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి ఇద్దరి దగ్గర కూడా. తర్వాత రాజ్ కుమారుడు ఫస్ట్ నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు సినిమా, ఇంకా అప్పటి నుంచి ఆయన ఇష్టం వచ్చింది. మీరు 10th ఉన్నప్పుడు ఆయన రాజ్ కుమార్. డిగ్రీలో ఉన్నప్పుడు. డిగ్రీ ఓకే. 10th ఉన్నప్పుడు లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. బాలయ్య బాబు గారు అక్కడ డిగ్రీలో అయినా సాయి ధరమ్ తేజ్ గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీకు? సాయి ధరమ్ తేజ్ గారు యాక్చువల్గా ఆయన సినిమా నేను రేయ్ సినిమా డిస్ట్రిబ్యూటరు ఆ టైంలో పరిచయం. ఆ పరిచయంతో కొంచెం ఇష్టం వచ్చింది. డెఫినెట్గా Okay. చేయాలని ఉండేది. ఓకే. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఈ మధ్యన చూసి ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో అరే ఇది కదా పెట్టాల్సిన సినిమా, ఇది అబ్సల్యూట్ ఫిలిం ఐదర్ ఫర్ మేకింగ్ ఆర్ స్క్రీన్ ప్లే ఆర్ మ్యూజిక్ మీకు అనిపించిన సినిమా లాస్ట్ 4-5 సినిమాలు అనిపించినాయి అన్నీ. అన్నీ. ఓజీ, కొత్తలోక, కిష్కిందపురి, అన్ని సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్లో వచ్చి అన్ని సూపర్ హిట్లు కొట్టినాయి. అన్నీ బాగున్నాయి. అలా ప్రతి 4 వారాలు అలా 4 సినిమాలు ఆడాలని కోరుకుంటున్నారు. మేము కూడా సార్ ఇక్కడ నుంచి అదే మనకి మంచి రోజులు అంటే ఒక హ్యాపీ వైబ్ వస్తుంది. గత 3 వారాల నుంచి చూసుకుంటే లిటిల్ ఆర్ట్స్ కానీ మిరాయి ఏది కూడా ఆగలేదు మనకి. అవును, బ్లాక్ బస్టర్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. హోప్ దిస్ ఇయర్ ఎండ్ వరకు కూడా అండ్ కేరామ్తో అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అండ్ ఈ వీక్ సినిమాస్ ఉన్నాయి. అలాగే సార్ మీకు కేరామ్ ఎంత స్పెషల్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఒక సినిమా పెట్టిన తర్వాత దాన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్లే ముందు మనకి దాని మీద ప్రేమ ఉంటుంది. వీళ్ళు ఫీల్ లైక్ బేబీ. ఎస్. సో ఎంత స్పెషల్ ఈ కేరామ్ మీకు మీ కెరియర్ పరంగా? ఈ కేరామ్ నా కెరియర్ పరంగా అంటే లాస్ట్ 2 సినిమాలు బచ్చలమల్లి డిఫరెంట్ సినిమా అని పేరు వచ్చింది. ఒక సినిమా యావరేజ్ దగ్గర ఆగిపోయింది. ఈ సినిమా నాకు ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాల్సిన సినిమా నా కెరీర్ పరంగా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. నాకు పెద్ద ఛాలెంజ్ ఈ సినిమా. నేను కథ దగ్గర నుంచి అన్నీ నచ్చి చేశా. జనాలు కూడా కనెక్ట్ అయ్యి దీన్ని పెద్ద హిట్ చేయాలి. అందుకే దీన్ని జనాల్లో గట్టిగా తీసుకెళ్ళడానికి దీనికి ఏం చేయాలో అన్నీ చేస్తాను. అండ్ బడ్జెట్ పరంగా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాంప్రమైజ్ అవ్వకూడదు. సో మీరైతే అవ్వలేదని మాకైతే ట్రైలర్ అనిపించింది. బట్ అనుకున్న బడ్జెట్లో అయిపోయిందా లేదా క్రాస్ అయిందా సార్? లేదండి, అసలు నా బ్యానర్లో చేసిన ఆల్మోస్ట్ సినిమాలు 5-10% తప్పితే ఇది 5-10 కూడా అవ్వాల. అనుకున్న బడ్జెట్లోనే అయిపోయింది. అనుకున్న బడ్జెట్ కొత్త డైరెక్టర్ 6 నెలల సినిమా రిలీజ్ అవుతుంది. అంత తక్కువలో మేలో స్టార్ట్ చేసాం, అక్టోబర్లో రిలీజ్. ఓకే. చాలా ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటున్నారు. ప్రీ ప్లాన్డ్ కంటే ఈ కథ మీద ఒక 1 ఇయర్ డైరెక్టర్ కెమెరామెన్ ట్రావెల్ అవటం వల్ల వాళ్ళిద్దరూ సింక్లో ఉంటాం, అంతా ఫటాఫటా అయిపోయింది. ఓకే. అండ్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే యుక్త యుక్తి తరేజ ఆమె అన్న సజెషన్ ఎవరిది? ఎందుకు? అండ్ హీరోయిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్నారు. అండ్ ట్రైలర్లు చూస్తే ఇద్దరు ఇంపార్టెన్స్ కూడా బాగా తెలుస్తుంది. బ్యాలెన్స్డ్ ఉన్న ఇద్దరు క్యారెక్టర్స్ కూడా. సో ఎంతవరకు హౌ షీ సాటిస్ఫైడ్ ఫర్ హర్ క్యారెక్టర్ త్రూ అవుట్ ద ఫిల్మ్? మార్కో అనే సినిమాలో డైరెక్టర్ చూసి నాకు చెప్పాడండి. చూసాము, ఆ అమ్మాయి ఆడిషన్ అది చేసింది, చాలా చాలా బాగా చేసింది. ప్రతి సినిమాలో హీరోకి పేరు వస్తుంది, ఈ సినిమాలో హీరోయిన్కి కూడా పేరు వస్తుంది. హీరోయిన్ కూడా అంత మంచి క్యారెక్టర్ పడింది అమ్మాయికి. హీరోయిన్ అని కాకుండా కొత్తగా చేయడానికి అమ్మాయికి ఒక స్కోప్ ఉన్న ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఓకే. సో కేరామ్ 18th థియేటర్స్లోకి వస్తుంది కదా సార్? సో అంటే ఆ డేట్ చూస్ చేసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? లాస్ట్ ఫిల్మ్ కూడా నియర్లీ దగ్గరగా అదే టైంలో మేము సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే దీపావళి రిలీజ్ అని టార్గెట్ పెట్టుకొని చేసాం. అందువల్ల యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డేటు మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. లాస్ట్ ఇయర్ సెంటిమెంట్గా హీరోకి కూడా పెద్ద హిట్ పడింది. పండగ అడ్వాంటేజ్ ఉంటుంది, మండే హాలిడే అది ఉంది, దాన్ని మిస్ చేసుకోకూడదని 4 months బ్యాక్ నేను డేట్ అనౌన్స్ చేస్తాను. బట్ ఇదే డేట్కి 18కి ముందు 16 ఒక సినిమా ఉంది, 17 ఒక సినిమా ఉంది. థియేటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్, క్రూషియల్ మనకి థియేటర్స్ అనేది. సో మోస్ట్లీ సింగిల్ స్క్రీన్స్ పడితే జనాలు ఎక్కువ, ఆడియన్స్ పుల్ ఎక్కువ ఉంటుంది మనకి. సో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు థియేటర్ రిలీజెస్? బై గాడ్ గ్రేస్ ఏంటంటే నా డిస్ట్రిబ్యూటర్లు అంతా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఏ హీరోకి ఏ రేంజ్లో థియేటర్ కావాలో అవన్నీ వస్తాయి. నాకు నైజాం దిల్రాజు గారు, సురేష్ గారు కాబట్టి నాకు నైజాం ల్యాండింగ్ కూడా
నా సినిమాకి కావాల్సినంత ల్యాండింగ్ ఉంటుంది. ఓకే. థియేటర్ విషయంలో అది ప్రాబ్లం లేదు. ఓకే. టికెట్ రేట్లు, ధరలు రేట్లే లేవు, నార్మల్ రేట్లు. నార్మల్ రేట్లే. ఓకే. అంటే ఎక్కువ ఏం పెట్టుకొని లేదు, లేదు. అలా ఏం లేదు. నార్మల్ రేట్. నార్మల్ రేట్స్. సో దీపావళిని ఖచ్చితంగా గ్రాప్ చేసుకుందాం అనుకుంటున్నారు. 1000% హోప్ సో. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2000%. ఓకే. సో కిరణ్ అబ్బవరం గారు కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపించారు. అండ్ ఆయన క్యారెక్టరైజేషన్కి ఎప్పుడన్నా అంటే చేసేటప్పుడు మీతోటి కానీ ఎవరితోటన్నా ఏంటి సార్ మరి ఎంత ఘోరంగా రాశారు, ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి అంటూ ఏమన్నా చెప్పడం అంటే అలాంటి? ఆయన రియల్ లైఫ్కి దీనికి ఫుల్ ఆపోజిట్. అవును. ఆయన చాలా సింపుల్గా ఉంటాడు, చాలా సింప్లిసిటీ. నేను నిజంగా షాక్ అయ్యా ఫస్ట్లో. నా ట్రావెల్ కొత్త కదా, అంత క్లోజ్ కాదు ఈ సినిమాకి ముందు. ఈ జర్నీలో బాగా క్లోజ్ అయ్యాం. చాలా హానెస్ట్గా ఉంటాడు, చాలా సింప్లిసిటీగా ఉంటాడు. అప్పుడప్పుడు నవ్వుకునేవాడు, ఏంటన్నా ఎప్పుడు చూసిన లుంగి దాన్ని ఎంజాయ్ చేశాడు. ఫుల్ ఎనర్జీతో చేశాడని సరికొత్త కిరణ్ అబ్బవరం గారు కనపడతాడు ఈ సినిమాలో. సరికొత్త కామెడీ టైమింగ్ కానీ, ఎనర్జీ కానీ, ఎమోషన్ కానీ అన్నీ ఇరక్కొట్టాడు. వన్ మ్యాన్ షో, ఒక రకంగా వన్ మ్యాన్ షో చేయొచ్చు ఆయన ఈ సినిమాలో. ఓకే. అంత బాగా చేసి. ఇదే లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే కిరణ్ అబ్బవరం గారి గురించి ఎంత చెప్తున్నారు కాబట్టి, చూశారు కాబట్టి మీరు సినిమా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎన్ని సీన్స్కి నవ్వుకున్నారు? అంటే కంప్లీట్ త్రూ అవుట్ ఎంటర్టైన్మెంటే ఉంటుందా? ఎమోషన్ అండ్ లవ్ స్టోరీలో ఏదన్నా ట్విస్ట్ అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఇది లవ్ స్టోరీ అని కాదండి. ఒక అబ్బాయి ఒక చిల్లరోడికి ఒక అమ్మాయి పెడితే వాళ్ళ లైఫ్లో ఏం ప్రాబ్లం ఫేస్ చేశాడు ఆడ జర్నీలో, దాన్ని కామిక్ వేలో చెప్పుకుంటే వెళ్ళాం. అంటే ఎంటర్టైన్మెంటే ఉంటుంది ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ద ఫిలిం. మీరు ఎలా నవ్వుకున్నారు? ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఆ స్మైల్ని ఎంజాయ్ చేస్తారు? డెఫినెట్గా థియేటర్లో నరేష్ గారు, వెన్నెల కిషోర్, హీరో గారు వీళ్ళందరూ కాంబినేషన్లో బ్లాస్ట్ అయ్యే సీన్లు బొచ్చడున్నాయి. ఓకే. సెకండ్ హాఫ్ మొత్తం రేసీగా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. వెన్నెల కిషోర్ వచ్చిన దగ్గర నుంచి త్రూ అవుట్ ఎండ్ కార్డ్ వరకు హిలేరియస్ బ్లాక్లోని నరేష్ గారు, వీళ్ళ కిరణ్ గారు అంతా. ఓకే సార్. సో ఈ దీపావళి ప్రజలకే కాకుండా ప్రొడక్షన్ హౌస్ మీకు అండ్ కిరణ్ అబ్బవరం గారికి ఒక మంచి ఫెస్టివల్ మళ్ళీ అవ్వాలని, అండ్ ఖచ్చితంగా కే ర్యాంప్గానే ఉండాలని హోపింగ్ దట్ ఇన్ థియేటర్స్ ఇట్ విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ ఆల్ ద సక్సెస్ టు యూ. ఈ ఫిలింతో మీరు అనుకునే ఫిలిం బాలయ్య బాబు గారితో అతి త్వరలో మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక ఫిలిం, మంచి కమర్షియల్ ఫిలిం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.